హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నిహారిక. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మేమైతే ఫస్ట్ టైం బోనాల పండుగ చేయడం. ఇప్పటి వరకు బోనాల పండుగ రోజు గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని రావడమే తప్ప ఎప్పుడు కూడా ఇంట్లో బోనం ప్రిపేర్ చేసింది లేదు. అనుకున్నవన్నీ జరిగితే చేస్తామని మొక్కుకున్నాము. అందుకే ఈరోజు బోనాల పండుగని చేస్తున్నాం. నేనైతే ఎర్లీ మార్నింగ్ 3:30కే నిద్ర లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను కూడా రెడీ అయ్యి బయట గడప దగ్గర పసుపు రాసి ముగ్గులు వేసి ఇదిగోండి ఇక్కడ స్టవ్ని కూడా పూజించుకొని అమ్మవారికి కావలసిన నైవేద్యాలు రెడీ చేస్తున్నాను. ఇంకా అమ్మవారికి తోటకూర కూడా బోనంలో పెడతారంట. సో వేరే వాళ్ళని అడిగి ప్రిపేర్ చేశాను. ఇంకా అమ్మవారి కోసం 21 నిమ్మకాయలతో దండను కూడా గుచ్చాను. అలాగే ఇంకో పక్క పూజ గదిని కూడా క్లీన్ చేసుకొని పూజకు కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. మొదటిసారి కాబట్టి బోనం ఎలా తయారు చేయాలి అన్న అవగాహన నాకు కొంచెం కూడా లేదు. పోనీ ఎవరినైనా అడిగి తెలుసుకొని అలాగే చేద్దామన్నా ఎక్కడైనా చిన్న తప్పు దొరికినా కూడా లైఫ్ లాంగ్ అదే మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి ఇవన్నీ తెలిసిన ఒకరు మాకు హెల్ప్ చేశారు. తనే దగ్గరుండి అంతా ఎలా చేయాలి, బోనం ఎలా ప్రిపేర్ చేయాలి, అందులో ఏమేం పెడతారు, ఇవన్నీ ఎందుకు పెడతారు అని అవన్నీ మాకు వివరించుకుంటూ దగ్గరుండి తనే అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చింది. నిజంగా తనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా బోనాలు ఉన్నాయి, అయినా కూడా మా కోసం టైం తీసుకొని ఇంటికొచ్చి అన్నీ చేసి ఇచ్చింది. దాదాపు ఒక 1.5 అవర్ టైం పట్టి ఉంటుంది ఇవన్నీ చేయడానికి. తనకి అమ్మవారు వస్తారు కాబట్టి తనతోనే చేయించుకోవాలని ఒక చిన్న సెంటిమెంట్ అనమాట మాకు. ఇక్కడ బోనంకి కట్టడానికి కావలసిన కంకణాలు ఎలా రెడీ చేయాలో మాకు ఒకటి చేసి చూపించారు తను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మా మరదలైతే చేస్తుంది. మేము ఇక్కడ 2 బోనం కుండలను రెడీ చేస్తున్నాము. ఒకటి చిత్తారమ్మ అమ్మవారికి, ఇంకొక బోనం వచ్చి మా ఇంటి వెనకే నల్లపోచమ్మ టెంపుల్ ఉంటుంది. మా ఇంటి కిటికీలోంచి చూస్తే అమ్మవారు కనిపిస్తారు డైలీ. మేము నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ వచ్చి చూసేది అమ్మవారినే. ఫస్ట్ నేను మా పాప ఇద్దరం కలిసి 2 బోనాలని చిత్తారమ్మ అమ్మవారికి తీసుకెళ్దాం అనుకున్నాము. కానీ మా ఇంటి వెనకే నల్లపోచమ్మ అమ్మవారి టెంపుల్ ఉందని తనకి చెప్పినప్పుడు తను అన్నారు, ఇక్కడ అమ్మవారిని ఉంచుకొని మనం దాటి వెళ్ళడం మంచిది కాదు, ఒక బోనం నల్లపోచమ్మ అమ్మవారికి ఇంకొక బోనం చిత్తారమ్మకి ఇద్దాము అని అన్నారు. మేము కూడా మంచిదే కదా అలా చేయడం అనుకున్నాము. ఇక్కడ ఇంకా బోనం కుండల్ని అలంకరించడం అయ్యింది. ఇప్పుడు నేను తయారు చేసిన నైవేద్యాలను బోనం కుండల్లో పెడుతున్నారు. బోనంకి కావలసిన నైవేద్యాలను కూడా తనని అడిగి తెలుసుకున్నాను. తనే చెప్పారు ఎలా చేయాలి ఏంటి అనేది. బోనంకి కావలసిన నైవేద్యాలు తయారు చేసేటప్పుడు అస్సలు ఎవరితో మాట్లాడకుండా చేయాలన్నారు. మొదటిసారి బోనం ఎత్తుతున్నాం కాబట్టి అమ్మవారికి వడిబియ్యం పోస్తే కూడా చాలా మంచిదని చెప్పారు. సో తను చెప్పినట్లుగానే వడిబియ్యంకి కూడా కావలసినవన్నీ అరేంజ్ చేసుకున్నాము. వడిబియ్యంకి కావలసిన బియ్యం కూడా బయట నుంచే తీసుకొచ్చాను, ఇంట్లో అయితే వాడలేదు. ఇంకా కొబ్బరి గిన్నెలు, పసుపు కొమ్ములు, ఆకులు, ఒక్కలు, పూలు, అమ్మవారికి ఇష్టమైన గాజులు, ఇంకా చీర, బ్లౌజ్ పీసులు అన్నీ ముందు రోజే తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇంకా బోనం కుండల్ని తయారు చేయడం కంప్లీట్ అయ్యింది. ఇక్కడ బోనం కుండల్ని అయితే మేము పూజించుకుంటున్నాము. అమ్మవారికి ఇవ్వడానికి మేము ఒక మేకను ఇంకా కోడిని తీసుకొచ్చాము. బోనం ఎత్తే ముందు మేకని ఇంట్లో అంతా తిప్పాలంట. దాని మీద ఎప్పుడైతే మనం నీళ్లు చల్లుతామో ఆ నీళ్ళని అది చిలకరించుకున్నప్పుడే అమ్మవారు ఆ మేకను యాక్సెప్ట్ చేసినట్లంట. సో అట్లా అది చేయడానికి చాలా టైం తీసుకుంది. ఇంకా మేము ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించమని అడిగినప్పుడు వెంటనే చిలకరించింది అనమాట. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. కింద డప్పులు కొట్టే వాళ్ళు కూడా రెడీ అయ్యారు. ఫస్ట్ నల్లపోచమ్మ అమ్మవారి బోనంని నేనే ఎత్తుకొని తీసుకెళ్ళాను. బోనం ఎత్తే ముందు ఇంటి ముందు అయితే ఫస్ట్ గుమ్మడికాయతో దిష్టి తీయించాను. ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడా కూడా మిస్టేక్ అవ్వకూడదని చాలా జాగ్రత్తగా మెట్లు దిగుతున్నాను.
ఎందుకో తెలీదు, బోనం ఎత్తుకున్న తర్వాత నాకు చాలా యాంగ్జైటీ అనిపించింది. అసలు ఆగట్లేదు కన్నీళ్ళు, వాటంతట అవే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నన్ను చూసి మా పాప కూడా ఏడుస్తుంది. అలాగే కొబ్బరికాయను కొట్టి గుమ్మడికాయతో దిష్టి తీసి నల్లపోచమ్మ అమ్మవారి బోనాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి చిత్తారమ్మ అమ్మవారి బోనాన్ని పూజ చేసుకొని చిత్తారమ్మ అమ్మవారి బోనాన్ని అయితే నిహారిక ఎత్తుకుంది. నిహారిక చాలా కాన్ఫిడెంట్గా కనిపించింది నాకంటే కూడా. తను చాలా జాగ్రత్తగా మెట్లు దిగుకుంటూ బోనాన్ని అయితే మోసుకొని వస్తుంది. अभी एंगल చిన్నగా ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏమైందో తెలీదు. నిహారిక కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది. మేమేమనుకున్నామంటే బరువుగా ఉండడం వల్ల ఏడుస్తుందేమో అనుకున్నాం, కానీ బోనం తీస్తానంటే మాత్రం ఒప్పుకోవట్లేదు తనపై నుంచి. అలాగే నడుచుకుంటూ వస్తుందన్నమాట. నాకైతే ఒకటే టెన్షన్. ఒక పక్క వాళ్ళ డాడీ, ఇంకో పక్క వాళ్ళ అత్త, మా అమ్మ అందరూ కూడా తనని పట్టుకొని వస్తున్నారు. నేనేమో వెనక ఒడిబియ్యం మోసుకొని వస్తున్నాను. తను ఎందుకు అలా చేస్తుందో అర్థం కాలేదు, కానీ అప్పుడే మాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే నిహారికకి అమ్మవారు పూనారు అని. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఇక్కడైతే నాకు చాలా టెన్షన్ అనిపించింది. బోనం ఆల్మోస్ట్ ఇంకా కింద పడిపోయే స్టేజ్కి వచ్చేసింది అనమాట. నిహారిక తన కంట్రోల్లో తను లేదు. ఎప్పుడైతే బోనం వాళ్ళ డాడీ తీసుకున్నారో అప్పుడు కొంచెం తను తేరుకుంది. కొద్దిసేపు అయ్యాక మళ్ళీ తనే బోనం ఎత్తుకొని వచ్చింది. మొత్తానికైతే అమ్మవారికి మేకని ఇంకా బోనాన్ని అయితే సమర్పించాము. అలాగే అమ్మవారికి ఇవ్వాల్సిన ఒడిబియ్యం కూడా ఇచ్చేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంట్లో కొంచెం క్లీనింగ్ అదంతా చేసుకొని మేము ఫ్రెష్ అప్ అయిపోయి గొడవ దగ్గరికి వెళ్ళాము. మా ఇంటి దగ్గర వంట చేయడానికి కావలసినంత ప్లేస్ అనేది లేదు కదా, సో గొడవ దగ్గర అనేది వంటలన్నీ పెట్టుకున్నాం అనమాట. ఇంకా వంటల విషయానికి వస్తే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, తలకాయ కూర, బోటి, వైట్ రైస్, బగారా రైస్, రైతా, ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ, సాంబార్ ఇవన్నీ ప్రిపేర్ చేయించారు. ఇక్కడ ఏదో మా తమ్ముడే దాన్ని వండుతున్నట్లుగా తెగ కలిపేస్తున్నాడు. ఏమంటే తను కలపడం వల్లే టేస్ట్ వచ్చిందంట. మేమైతే ఫుల్ ఆకలి మీద ఉన్నాం, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. ఎప్పుడెప్పుడు వడ్డిస్తారా తిందామా అని ఎదురు చూస్తున్నాం అందరం. అమ్మయ్య, ఇంకా తినాలనుకున్నవన్నీ తినేసి బయలుదేరిపోయాం. ఎక్కడికి అనుకుంటున్నారు? ఇంటికి అనుకుంటున్నారా? కాదు, ఇక్కడ షాపింగ్ ఉంటుంది చిత్తారమ్మ గుడి బయట. సో ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఇంకా కొనాలనిపిస్తుంది కదా. సో ఇక్కడ మా పాప ఏవో కొనుక్కుంటానంటే ఆగాము.
ఇక్కడ కొన్ని జ్యువెలరీ కనిపించాయి, చూడ్డానికి కొంచెం చాలా బాగా కనిపించాయి దూరం నుంచి. సో దగ్గరకు వచ్చి రేట్ ఏమో రీజనబుల్గా ఉంటే తీసుకుందాం అనుకున్నాం, కానీ కాస్ట్ మాత్రం టూ మచ్. ఏది అడిగినా కూడా 700, 800, 900, ఇంకొన్ని అయితే 5000 కూడా చెప్పారు. సో అంత పెట్టి కొనడం ఎందుకులే అని చెప్పేసి రేట్ తగ్గ క్వాలిటీ కూడా లేదులేండి, అందుకే తీసుకోలేదు మేము. మేమేం తీసుకోకపోయినా మా పాప అయితే కొన్ని షాపింగ్ చేసింది. తను ఏం తీసుకుందో ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మా వాడు 50 రూపాయలు ఇచ్చి రింగ్స్ తీసుకొని 10 రూపాయల డబ్బా అయితే సంపాదించాడు. చాలా గ్రేటే, ఎందుకంటే నేను ఒక 2-3 రింగులు వేసినా కూడా ఏమీ గెలుచుకోలేకపోయాను. ఇంకా అలా అలా పిల్లలతో సరదాగా తిరుక్కుంటూ ఇంటి దాకా అయితే నడుచుకుంటూ వెళ్ళాము. అదండి, ఫస్ట్ టైం అయినా కూడా మా ఇంటి బోనాల పండుగ చాలా బాగా జరిగింది. మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.